Good morning, all of you. Welcome to Eklavya Academy of Sciences. నా పేరు సురేష్. వెక్టార్స్ లెసన్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ అనే వాటిని ప్రాక్టీస్ చేద్దాం. ఇవన్నీ కూడా ప్రీవియస్గా ఎన్డీఏ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఉంటాయి. ఎవరికైతే కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ అనేది ఉంటుందో వాళ్ళు ఈ క్వశ్చన్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. మీరు కూడా నాతో పాటు చేయడానికి ట్రై చేయండి. ఒక పెన్ను బుక్ కూడా తీసుకొని కూర్చోండి. సో నాతో పాటు సాల్వ్ చేయండి. ఇన్ కేస్ కనుక మీరు మొదటిసారి మీరు వచ్చినట్టయితే సో మీరేం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్స్ అనే వాటిని ఒకసారి పూర్తిగా వినండి. వినిన తర్వాత రెండోసారి వీటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఏపీ తెలంగాణలో ఎవరైతే డిఫెన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ రీచ్ అయ్యే విధంగా షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ కామెంట్ అనే దాన్ని తెలియచేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫోర్స్ ఆఫ్ 5 newtons యాక్ట్స్ ఆన్ ఏ పార్టికల్ along a direction making an angle of 60 degree with the vertical. ఇట్స్ వర్టికల్ కాంపోనెంట్ బి అని అడిగారు. ఓకేనా? సో క్వశ్చన్ అనేదాన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. ఆ క్వశ్చన్ అనేది మనకు అర్థమైతే కనుక మనం దాన్ని సాల్వ్ చేయగలం ఈజీగా. ఓకే? సో క్వశ్చన్ ఏం చెప్తున్నారు చూడండి. ఏ ఫోర్స్ ఆఫ్ 5 newtons 5 newtons ఫోర్స్ ఉందంట. ఇది ఒక పార్టికల్ మీద అప్లై అవుతుంది. ఈ ఫోర్స్ ఒక పార్టికల్ మీద అప్లై అవుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఇచ్చారు. డైరెక్షన్ మేకింగ్ ఎన్ యాంగిల్ ఆఫ్ 60 degree విత్ వర్టికల్. ఓకేనా? సో ఫోర్స్ ఒక పార్టికల్ మీద ఫోర్స్ పనిచేస్తూ ఉంది. మనకేం చేశారు? ఆ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఇచ్చారు. ఓకేనా? ఆ డైరెక్షన్ ఎట్లా ఉందంట? యాంగిల్ విత్ 60 degree విత్ వర్టికల్ తోటి 60 degree యాంగిల్ చేస్తుంది ఫోర్స్. మనల్ని అడిగారు వర్టికల్ కాంపోనెంట్ అడిగారు. ఆ ఫోర్స్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ జనరల్గా మనకి తెలిసిందే. ఫోర్స్ అనే దాన్ని మనం వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దాన్ని మనం 2 కాంపోనెంట్స్గా మనం రిజాల్వ్ చేయొచ్చు. హారిజాంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ కదా. సరే చూద్దాం మనం. ఇప్పుడు ఒక పార్టికల్ తీసుకుందాం మనం. ఇది ఒక పార్టికల్ అనుకోండి. జనరల్గా ఈ పార్టికల్ ఎక్కడ ఉంది? మామూలుగా ప్లేన్లో ఉంది అనుకోండి. దీనికి సంబంధించి హారిజాంటల్ డైరెక్షన్ ఇది, అంటే ఎక్స్ యాక్సిస్. దీనికి సంబంధించి పార్టికల్ సంబంధించి వర్టికల్ డైరెక్షన్ అంటే వై యాక్సిస్ అనమాట. ఓకే, ఇప్పుడు దీని మీద ఫోర్స్ పనిచేస్తుంది కదా, ఈ డైరెక్షన్లో ఉంది ఫోర్స్. ఓకేనా, రైట్. ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఇచ్చారమ్మా మనకి. డైరెక్షన్ ఎట్లా ఇచ్చారు? వర్టికల్ తోటి 60 degree. సో వర్టికల్ ఏది? ఇది. దీనితోటి అంటే వై యాక్సిస్ తోటి ఎంత యాంగిల్ చేస్తుందంట? 60 degree యాంగిల్ చేస్తుందంట. వై యాక్సిస్ తోటి 60 degree యాంగిల్ చేస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఫోర్స్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ కనుక్కోవాలి. ఓకే, చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ కాబట్టి దీన్ని 2 కాంపోనెంట్స్గా విడగొడదాం మనం. జనరల్గా హారిజాంటల్ కాంపోనెంట్ ఎటువైపు తీసుకుంటాం మనం? ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం. వర్టికల్ కాంపోనెంట్ వై యాక్సిస్ మీద తీసుకుంటాం కదా. కానీ ఇక్కడ వీడేం చెప్తున్నాడు? వర్టికల్ తోటి 60 degree యాంగిల్ చేస్తుంది అన్నాడు. ఓకేనా? సో ఫోర్స్ అనేది దాన్ని మనం 2 కాంపోనెంట్స్గా విడగొట్టినప్పుడు యాంగిల్కి బేస్గా ఉన్నదేమో హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది. సో బేస్ ఉన్నది హారిజాంటల్ కాంపోనెంట్ అవుతుంది. తీటాకి ఆపోజిట్లో ఉన్నది ఇది వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఒక వెక్టర్ని మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసినప్పుడు తీటాకి ఎడ్జసెంట్గా ఉన్నది హారిజాంటల్ కాంపోనెంట్, తీటాకి వర్టికల్గా ఉన్నది ఆపోజిట్లో ఉన్నది వర్టికల్ కాంపోనెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఎఫ్ సైన్ తీటా కనుక్కోవాలి. సో ఎఫ్ సైన్ తీటా కనుక్కోవాలి. ఓకే, రైట్. ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చారు వాళ్ళు మనకి? 5 newtons ఇచ్చారు. 5 సైన్ తీటా వాల్యూ ఎంత? 60 degrees. ఓకేనా, 5 సైన్ 60 ఎంతమ్మా? 1/2 అనమాట. సో 2 అనేది 5లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2.5 times. సో వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 2.5 newtons అనేది వచ్చిందనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఫోర్స్ యొక్క వర్టికల్ కాంపోనెంట్ అనే దాన్ని కనుక్కుంటాం. సో మనం క్వశ్చన్ అనే దాన్ని పూర్తిగా ఫస్ట్ అర్థం చేసుకోండి.
అర్థం చేసుకున్న తర్వాత సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఇక్కడ మనకి డైరెక్ట్గా వర్టికల్ కాంపోనెంట్ కనిపించింది అని అనగానే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఇటు తీసుకొని మనం చేసేస్తాం మనం. కానీ వాడు అడిగింది ఏంటి, ఎఫ్ సైన్ థీటా వర్టికల్ కాంపోనెంట్ ఇది. సో ఇది తీసుకుంటాము, ఇది తీసుకొని చేయాలి. ఓకేనా, అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద యూనిట్ వెక్టర్ అలాంగ్ ఐ క్యాప్ జే క్యాప్. యూనిట్ వెక్టర్ అలాంగ్ ఐ క్యాప్ జే క్యాప్. ఈ క్వశ్చన్ని మనం కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంగా మనం చేసాం. ఓకేనా, గుర్తుందా మీకు? ఓకేనా, యూనిట్ వెక్టర్ డెఫినేషన్ చెప్పుకునేటప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ మోడల్ ప్రాబ్లంగా మనం చెప్పుకున్నాం దాన్ని. ఓకే, సో ట్రై చేయండి ఒకసారి మీరు. సో అక్కడ మీరు కాన్సెప్ట్ విని ఉన్నట్టయితే, మీకు తెలిసినట్టయితే ట్రై చేయండి యూనిట్ వెక్టర్, లేదా నేను చెప్తున్నాను వినండి. సో మనం జనరల్గా ఇచ్చినటువంటి వెక్టర్ని మనం ఏం చేద్దాం అంటే ఏ అని చెప్పేసి అనుకుందాం. ఏ ఈక్వల్ టు ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి యూనిట్ వెక్టర్ రాయమన్నారు కదా, అప్పుడు మనం ఏం చేద్దాం, ఏ బార్ ఈక్వల్ టు ఏ బార్, యూనిట్ వెక్టర్ అన్నారు కాబట్టి సారీ, ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మోడ్ ఏ బార్గా రాస్తాం అనమాట. సో ఇది యూనిట్ వెక్టర్ రాసేటువంటి విధానం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇదే విధంగా దీనికి యూనిట్ వెక్టర్ మనం కనుక్కుందాం. దీన్ని ఏ అనుకున్నాం కదా, చూద్దాం మనం. ఏ ఇచ్చిన వెక్టర్ని మనం ఏ అనుకున్నాం మనం. సో దీని ప్లేస్లో ఇచ్చిన వెక్టర్ రాద్దాం మనం, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ బై. ఇక్కడ వెక్టర్ని ఏం చేస్తాం మనం, మాడ్యులస్లో రాసాం. అంటే ఈ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి అని దీని మీనింగ్ అనమాట. అంతే కదా, తెలుసు కదా మీకు. వెక్టర్ మాడ్యులస్లో ఉన్నట్టయితే దాని మీనింగ్ ఏంటి, మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలని. సో దీని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుందాం. మ్యాగ్నిట్యూడ్ కనుక్కునేటువంటి ప్రాసెస్ ఏంటి, రూట్ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్, ఐ కాంపోనెంట్ ఎంత ఉంది, 1 ఉంది, దానికి స్క్వేరు. జే కాంపోనెంట్ ఎంత ఉంది, 1 ఉంది, దానికి స్క్వేర్ అనమాట. ఓకేనా, ఐ ముందు ఏమి లేదు అంటే దాని మీనింగ్ ఎంత, 1 ఉన్నట్టు. జే ముందు కూడా ఏం లేదు అంటే దాని మీనింగ్ ఏంటి, 1 ఉన్నట్టు కదా, రైట్. సో ఇది చూడండి, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ బై రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, 1 స్క్వేర్ అన్న 1. సో ఏమొస్తుంది మనకి, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ బై రూట్ ఆఫ్ 1 + 1 అంటే ఎంత, 2. ఓకేనా, రైట్. చూడండి, సో ఎంత వచ్చింది మనకి ఇచ్చినటువంటి వెక్టర్ యొక్క యూనిట్ వెక్టర్ ఎంత వచ్చింది, ఐ క్యాప్ ప్లస్ జే క్యాప్ బై రూట్ 2. ఎక్కడుంది ఆన్సర్, ఎక్కడుంది, ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమ్మా. A given vector a bar is equal to 2i cap plus 3j cap. The angle between a bar and y axis is. ఒక వెక్టర్ ఇచ్చారు మనకి, ఏ బార్ ఈక్వల్ టు 2i cap plus 3j cap. ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ వై యాక్సిస్ ఈజ్ అని చెప్పిస్తున్నారు. సో ట్రై చేస్తారు మీరు ఒకసారి, ఇచ్చినటువంటి వెక్టర్ ట్రై చేయండి ఒకసారి, నేను చెప్తాను మీకు ఈ లోపల. చూసారా, ట్రై చేస్తారా, సరే చెప్తున్నాను చూడండి. ఒక వెక్టర్ ఇచ్చారమ్మా, ఎక్కడుందంటే ఇది 2i cap plus 3j cap. అంటే ఎక్స్ వై ప్లేన్లో ఉంది. ఐ అనేది ఏంటి, ఐ క్యాప్ అనేది ఏంటి, ఎక్స్ యాక్సిస్ యూనిట్ వెక్టర్. జే క్యాప్ అనేది ఏంటి, వై యాక్సిస్ యూనిట్ వెక్టర్. అంటే ఇచ్చినటువంటి వెక్టర్ ఎక్కడున్నట్టు, ఎక్స్వై ప్లేన్లో ఉన్నట్టు కదా. సో అందుకని నేను చేశాను, వెక్టార్ని ఎక్స్వై ప్లేన్లో తీసుకున్నాను. ఇది ఇచ్చినటువంటి వెక్టర్ ఏ బార్ ఈక్వల్ టు 2i cap plus 3j cap. ఓకే, రైట్. ఇప్పుడు ఈ వెక్టర్ని మనం ఏం చేద్దామంటే 2 కాంపోనెంట్స్గా నేను రిజాల్వ్ చేస్తున్నాను. ఒకటి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ కాంపోనెంట్, అలాంగ్ వై యాక్సిస్ వర్టికల్ కాంపోనెంట్. సో ఇక్కడ మనం పర్పెండిక్యులర్ లైన్ కిందకి డ్రా చేసామనుకో, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యేదో ఆరిజిన్ నుంచి ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ దగ్గరికి మొత్తం కూడా ఇదేంటి, ఎక్స్ యాక్సిస్ కాంపోనెంట్. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్గా వై యాక్సిస్ మీదకి లాగామనుకో, ఆరిజిన్ నుంచి ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో అక్కడ దాకా వై యాక్సిస్ యొక్క యూనిట్ వెక్టర్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనల్ని అడిగినటువంటి క్వశ్చన్లోకి వెళ్దాం మనం. ద యాంగిల్ బిట్వీన్, ఏం చెప్తున్నాడు, ఏ బార్ అండ్ వై యాక్సిస్. ఏ వెక్టార్కి వై యాక్సిస్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉంది కనుక్కోమంటున్నాడు. సో ఇది ఏ వెక్టార్, ఇది ఏ వెక్టార్, ఇది వై యాక్సిస్. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత, తీటా. ఈ తీటా అనే దాన్ని కనుక్కోవాలి మనం. ఓకేనా, అర్థమైంది కదా, రైట్. ఇక్కడ గమనించండి ఒకసారి, ఇదేంటి, ఇక్కడ ఒక జెడ్ అనేది ఫామ్ అయింది కదా, ఇక్కడ ఒక జెడ్ అనేది ఫామ్ అయింది కదా. ఓకేనా, జెడ్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ తీటా అయితే ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కూడా ఏంటి, తీటానే. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కూడా తీటానే. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కూడా తీటానే, రైట్. ఇదేంటి, తీటాకి ఆపోజిట్లో ఎంత ఉంది, 2 ఉంది మ్యాగ్నిట్యూడ్. తీటాకి బేస్ ఎంత ఉంది, ఇది 3 అయితే ఇది కూడా 3నేగా.
తీటాకి ఆపోజిట్లో ఎంత ఉంది 2 ఉంది, తీటాకి ఎడ్జసెంట్లో ఎంత ఉంది 3 ఉంది. మరి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎడ్జసెంట్ తెలుసు, ఆపోజిట్ తెలుసు. ఎడ్జసెంట్ ఆపోజిట్ రెండు తెలుసు. సో ఎడ్జసెంట్ ఆపోజిట్ రెండు తెలిసినప్పుడు మనం ఏం చెప్తాం, మనం ట్యాన్ తీటా ఉపయోగిస్తాం. ఎడ్జసెంట్ ఆపోజిట్ రెండు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం, ట్యాన్ తీటా ఉపయోగిస్తాం. సో ట్యాన్ తీటా అంటే ఏంటి, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఆపోజిట్ ఎంత 2, ఎడ్జసెంట్ ఎంత 3. ఆపోజిట్ ఎంత 2, ఎడ్జసెంట్ ఎంత 3, 2/3 అనమాట. మనకి ట్యాన్ తీటా కాదు కావాల్సింది తీటా కావాలి. తీటా కావాలంటే ట్యాన్ అవతల పంపించండి, ట్యాన్ ఇన్వర్స్ 2/3 అనమాట ఆన్సర్. ఓకేనా, ట్యాన్ ఇన్వర్స్ 2/3. సో ట్యాన్ ఇన్వర్స్ 2/3 ఏంటి, ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్. మనకి ఇక్కడ కొన్ని క్వాంటిటీస్ ఇచ్చారు, ప్రెషరు, సర్ఫేస్ టెన్షను, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని కొన్ని క్వాంటిటీస్ ఇచ్చారు. వీటిలో ఏది వెక్టార్ క్వాంటిటీ, ఏది వెక్టార్ క్వాంటిటీ? ఓకేనా. సో చూడండి, ప్రెషర్కి డైరెక్షన్ ఉంటుంది, సర్ఫేస్ టెన్షను డైరెక్షన్ ఉంది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి డైరెక్షన్ ఉంది, మూడింటికి డైరెక్షన్ ఉంది. అంటే మూడు కూడా వెక్టార్ క్వాంటిటీసే అవ్వాలి మామూలుగా జనరల్ ప్రకారం. కానీ ఈ మూడు కూడా వెక్టార్స్ కాదు. ఎందుకనంటే వీటి యొక్క డైరెక్షన్ ఏంటంటే యూనిక్ డైరెక్షన్ అనమాట, యూనిక్ డైరెక్షన్. సో ఒకే డైరెక్షన్ చూపిస్తూ ఉంటుంది ఇవి ఎప్పుడు కూడా, ఆల్వేస్ ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్ చూపిస్తూ ఉంటాయి. ప్రెషర్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎట్లా ఉంటుంది, సర్ఫేస్ ఏరియాకి ఆల్వేస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. సర్ఫేస్ ఏరియాకి ఆల్వేస్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి సర్ఫేస్ ఏదైనా కానీ ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది యూనిక్ డైరెక్షన్ అనమాట. అట్లానే సర్ఫేస్ టెన్షన్ కూడా, మనం సర్ఫేస్ టెన్షన్ ఎక్కడ తీసుకుంటాం, మనం ఏదైనా ఒక లిక్విడ్ సర్ఫేస్ మీద తీసుకుంటాం. సో లిక్విడ్ సర్ఫేస్ మీద ఒక లైన్ తీసుకున్నాం అనుకో, ఆ లైన్కి పర్పెండిక్యులర్గా రెండు వైపులా కూడా ఫోర్స్ ఉంటుంది కదా. ఈ ఫోర్స్ మనం ఏమంటాం, సర్ఫేస్ టెన్షన్ అని చెప్పేసి అంటాం. ఇది కూడా యూనిక్ డైరెక్షనే. తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా రాస్తాం మనం, P = మాస్ ఇంటూ వెలాసిటీ రాస్తాం. ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క డైరెక్షన్ ఎప్పుడు కూడా వెలాసిటీ యొక్క డైరెక్షన్కి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా, అది కూడా యూనిక్ డైరెక్షనే. ఈ విధంగా యూనిక్ డైరెక్షన్ ఉన్నటువంటి క్వాంటిటీస్ వెక్టార్స్గా తీసుకోం. ఇవన్నీ ఎట్లా తీసుకోవాలి మనం, టెన్సార్స్గా తీసుకుంటాం అనమాట యూనిక్ డైరెక్షన్ ఉంటే. జనరల్గా మనకు డైరెక్షన్ అంటే ఎట్లా ఉండాలి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఓకేనా, పాజిటివ్ ఎక్స్, నెగిటివ్ ఎక్స్, ఇవి డైరెక్షన్ చూపిస్తాయి మనకి. కానీ ఇక్కడ ఆల్వేస్ కూడా ఒకే డైరెక్షన్ ఉన్నాయి, అప్పుడు వీటివన్నీ మనం వెక్టార్స్గా కన్సిడర్ చేయం అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి, సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా అనేది ఏం క్వాంటిటీ, స్కేలార్, వెక్టార్, నెయిదర్ స్కేలార్ నార్ వెక్టార్, డి అంటే బోత్ స్కేలార్ అండ్ వెక్టార్. సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ. సర్ఫేస్ ఏరియా అనేది ఏంటంటే వెక్టార్ క్వాంటిటీ. సర్ఫేసు ప్లేన్ అనేది సర్ఫేస్ అనేది ఏంటంటే స్కేలార్ క్వాంటిటీ. కానీ ఇక్కడ సర్ఫేస్ ఏరియా అంటున్నాం కాబట్టి దానికి వెక్టార్ క్వాంటిటీ, దానికి డైరెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి, 2 forces each magnitude F have a resultant of the same magnitude F. The angle between the 2 forces is అని చెప్పేసి అన్నారు. గమనించండి ఒకసారి క్వశ్చన్. 2 ఫోర్సెస్ ఉన్నాయి, ఈచ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత F, హ్యావ్ ఏ రిజల్టెంట్ ఆఫ్ ది సేమ్ మ్యాగ్నిట్యూడ్. 2 వెక్టర్స్, 2 ఫోర్సెస్ ఉన్నాయి, వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ F, వాటి యొక్క రిజల్టెంట్ కూడా ఎంత FA. అలాంటప్పుడు దాని మధ్య ఉన్నటువంటి 2 వెక్టర్స్ మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత కనుక్కోమన్నారు. సో చూద్దాం. ఇన్ కేసు కనుక మనం కాన్సెప్ట్ విని ఉండకపోతే సో మీకు ఎట్లా చేయాలనే దాన్ని నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మీరు కాన్సెప్ట్ అంటే డైరెక్ట్గా మీరు ఆన్సర్ అనే దాన్ని ఈ పాటికి మీరు గుర్తుపెట్టి ఉంటారు. సో ఇన్ కేసు కనుక మీకు ఎట్లా సాల్వ్ చేయాలి అనే దాన్ని చూద్దాం మనం. సో రిజల్టెంట్ ఫార్ములా ఏంటి మనకి, F = F² ప్లస్ F² ప్లస్ 2 F1 F2 cos θ. ఇది ఫార్ములా మనకి రిజల్టెంట్ కనుక్కోవడానికి కదా, రైట్.
రిజల్టెంట్ ఎఫ్ఏ కదా, ఎఫ్ స్క్వేర్. F1 ఎంత, ఎఫ్ స్క్వేర్. F2 ఎంత, ఎఫ్ స్క్వేర్. 2 కాస్ థీటా. ఎందుకంటే రాసాను ఇక్కడ నేను F1 F2 కూడా రెండు సమానమే, ఎఫ్. రిజల్టెంట్ కూడా ఎఫ్ఏ. వాడు చెప్పింది అదే ఇక్కడ మనకి. రెండు వెక్టార్స్, రెండు ఫోర్సెస్, మ్యాగ్నిట్యూడ్ ఎఫ్, వాటి యొక్క రిజల్టెంట్ కూడా ఎఫ్ఏ అని చెప్పేసి అన్నాడు. అందుకని నేను చేశాను F1 F2 రిజల్టెంట్ మూడింటికి కూడా ఏం చేశాను ఎఫ్ అనేది రాసి నేను ఫార్ములా చెప్పాను. ఓకేనా, క్లియరా? తర్వాత చూడండి, ఎఫ్ స్క్వేరు ఈక్వల్ టు ఇదెంత 2f స్క్వేరు ప్లస్ ఇదెంత 2f స్క్వేరు, ఇంకేముంది ఇక్కడ కాస్ థీటా ఉంది. ఓకేనా, రైట్. ఇక్కడ 2f స్క్వేర్ పంపించండి, 2f స్క్వేర్ పంపించండి, మైనస్ 2f స్క్వేర్ ఉంటుంది, మైనస్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ ఉంటుంది, ఈక్వల్ టు ఇదంతా 2f స్క్వేరు కాస్ థీటా కదా, రైట్. సో 2f స్క్వేర్ నుంచి ఒక ఎఫ్ స్క్వేర్ పోయిందనుకో, మైనస్ ఎఫ్ స్క్వేర్ అన్నాం మనం, ఈక్వల్ టు 2f స్క్వేరు కాస్ థీటా. ఇక్కడ ఎఫ్ స్క్వేర్ కాన్సిల్ చేసుకున్నాను నాన్న, ఇంకేముంది -1/2 ఈక్వల్ టు ఎంత, కాస్ థీటా. మనకేం కావాలి, థీటా కావాలి. థీటా ఈక్వల్ టు ఎంత, కాస్ ఇన్వర్స్ -1/2, కాస్ ఇన్వర్స్ -1/2. సో కాస్ థీటా -1/2 ఎప్పుడు అవుతుంది, కాస్ థీటా -1/2 ఎప్పుడు అవుతుంది, 120 డిగ్రీస్ అనమాట. ఓకేనా, కాస్ థీటా -1/2 ఎప్పుడు అవుతుంది, -1/2 120 డిగ్రీస్ దగ్గర. ఓకేనా, సో ఈ విధంగా మనం సాల్వ్ చేసి చూస్తాం అనమాట. ఓకే, కాన్సెప్ట్ విన్నట్టయితే మీరు డైరెక్ట్గా దీనికి ఆన్సర్ అనే దాన్ని ఐడెంటిఫై చేసి ఉండేవాళ్ళు. ఇదంతా 120 డిగ్రీస్. సో మనకి రెండు ఫోర్సెస్ తీసుకున్నాం మనం. సో రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఇది ఎఫ్ ఉంది, ఇది ఎఫ్ ఉంది. ఈ రెండింటి మనం మధ్య యాంగిల్ ఎంత, 120 డిగ్రీస్. సో ఈ రెండింటికి రిజల్ట్ అంటే డైరెక్షన్లో ఉంటుంది, ఇదే డైరెక్షన్లో వస్తుంది, దీనికి ఆపోజిట్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇది ఎఫ్ రిజల్టెంట్. ఓకేనా, సో ఈ విధంగా మనకి చూస్తాం. ఈ రెండు వెక్టర్స్ మధ్య కూడా యాంగిల్ 120నే, ఈ రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ కూడా 120 డిగ్రీస్. క్లియర్? రైట్. 7th క్వశ్చన్ చూడండి. ఏ పార్టికల్ ఈజ్ సైమల్టేనియస్లీ యాక్టెడ్ బై 2 ఫోర్సెస్. ఒక పార్టికల్ మీద రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, ఈక్వల్ టు 4 న్యూటన్ అండ్ 3 న్యూటన్. రెండు ఫోర్సెస్ ఉన్నాయి, ఒక పార్టికల్ మీద పనిచేస్తున్నాయి. ఒకటి ఎంత 4 న్యూటన్, ఇంకోటి ఎంత 3 న్యూటన్. ద నెట్ ఫోర్స్ ఆన్ ద పార్టికల్ ఈజ్, ఆ పార్టికల్ మీద పనిచేసేటువంటి నెట్ ఫోర్స్ ఎంత. ఓకేనా, రైట్. చూడండి దీని సొల్యూషన్ చూడండి. రెండు ఫోర్సెస్ ఉన్నాయి, రెండు ఫోర్సెస్ 4 న్యూటను 3 న్యూటను. ఈ రెండు ఫోర్సెస్ యొక్క నెట్ ఫోర్స్ అనేది ఎంత, ఆ పార్టికల్ మీద పనిచేసేది ఎంత. ఇక్కడ మనకు వచ్చేలకి 7 ఇచ్చారు, 5 ఇచ్చారు, 1 ఇచ్చారు. ఇక్కడ వచ్చేలకి ఏం చెప్తున్నారు, బిట్వీన్ 1 న్యూటన్ అండ్ 7 న్యూటన్ అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రిజల్టెంట్ కనుక్కోవాలి. రిజల్టెంట్ కనుక్కోవాలంటే 4 న్యూటన్ 3 న్యూటన్ ఉపయోగించి రిజల్టెంట్ కనుక్కోవాలి కదా, రైట్. నేను చెప్తున్నా, సింపుల్గా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు రెండు ఫోర్సెస్ మనం యాడ్ చేస్తాం అనుకో, F1 ప్లస్ F2 అన్నాం అనుకో, ఏమవుతుంది, 7 న్యూటన్స్ వస్తుంది. ఇదేంటి, రిజల్టెంట్ మ్యాక్సిమం అనమాట. ఎందుకని, థీటా ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు, థీటా ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫోర్స్ ఎంత, F1 ప్లస్ F2 రాస్తాం, అదంతా 7 న్యూటన్స్. ఓకేనా, తర్వాత అట్లానే మినిమం ఫోర్స్ ఎప్పుడు వస్తుంది, థీటా అనేది 90 డిగ్రీస్ ఉన్నప్పుడు, 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, F1 మైనస్ F2 అంటాం మనం, F1 మైనస్ F2. సో F1 నుంచి F2 తీసేసామనుకో, 4 మైనస్ 3 అంటే ఎంత, 1 న్యూటన్. ఓకేనా, సో మనం సాల్వ్ చేసినప్పుడు 4, 3 మనం సాల్వ్ చేసినప్పుడు, ఎందుకని ఇక్కడ మనం ఇతర తీసుకున్నామనంటే మనకి థీటా అనేది ఇవ్వలేదు, వాడి యాంగిల్ ఇవ్వలేదు, రెండు వెక్టర్స్ ఎట్లా ఉన్నాయి ఇవ్వలేదు మనకి. అవి ప్యారలల్గా ఉన్నాయా లేకపోతే పర్పెండిక్యులర్గా ఉన్నాయా, వాటి మధ్య యాంగిల్ ఎంత అనే విషయం మనకి ఇక్కడ చెప్పలేదు కదా. అందుకని చెప్పేసి మనం ఏం చెప్తున్నాం అంటే మ్యాక్సిమం ఫోర్స్ కనుక్కున్నాము, మినిమం ఫోర్స్ కనుక్కున్నాము. ఓకేనా, మ్యాక్సిమం ఫోర్స్ కనుక్కున్నాం, మినిమం ఫోర్స్ కనుక్కున్నాం. ఇన్ కేసు వాడు ఎలాంటి యాంగిల్ తీసుకున్నప్పటికీ కూడా ఆ రిజల్ట్ అనేది ఎట్లా ఉంటుందంటే 7కి 1కి మధ్యలోనే ఉంటుంది, బిట్వీన్ 1 న్యూటన్ అండ్ 7 న్యూటన్. ఓకేనా, ఈ విధంగా మనం చూస్తాం అనమాట. ఓకేనా, యాంగిల్ అనేది ఇవ్వకపోతే మనం ఇట్లా తీసుకున్నాం, 1 న్యూటన్కి 7 న్యూటన్కి మధ్యలో ఉంది. ఇన్ కేసు యాంగిల్ ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ రిజల్టెంట్ ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కుంటాం అనమాట. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూడండి, ట్రై చేయండి ఒకసారి, ఆలోచించండి. సో ఎలా వస్తుంది ఇది, ఎలా వస్తుంది అనేది ఆలోచించండి. మనం ఎప్పుడైతే మన మైండ్ తోటి మనం ఆలోచిస్తామో అప్పుడే మనకి
ఇన్ కేసు మనం కరెక్ట్ చెప్పినా కానీ రాంగ్ చెప్పినా కానీ మన మైండ్ అనేది పాజిటివ్గా తీసుకుంటుంది. ఓకేనా? మనం చెప్పినటువంటి దాన్ని కరెక్ట్ చెప్పినప్పుడు కంటే మన ఆన్సర్ చెప్పింది రాంగ్ అయినప్పుడు మన మైండ్ అనేది ఇంకా అలర్ట్గా ఉంటుంది. మరి ఇన్ కేసు అదే క్వశ్చన్ అనేది మనకి ఇంకో సందర్భంలో ఎప్పుడైనా వచ్చిందనుకో, సో మన మైండ్ వెంటనే రియాక్ట్ అయిపోయి మనం ఎప్పుడైతే మిస్టేక్ చేసామో దాన్ని వెంటనే పట్టుకొని వచ్చి పలానా చోట నువ్వు మిస్టేక్ చేసావు, ఇదే మీ లైన్ మళ్ళీ వచ్చింది, ఇక్కడ క్వశ్చన్ అయితే ఇక్కడ వచ్చింది, సో ఆన్సర్ అనేదాన్ని నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్పేసి మన మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది కదా. సో ట్రై చేయండి, మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇదేంటి వెక్టార్ ఎడిషన్, ట్రయాంగిల్ లా మెథడ్ వెక్టార్ ఎడిషన్. సో ఎట్లా వస్తుంది, ఏకి బి యాడ్ చేసి సి వచ్చిందా, ఎట్లా వచ్చిందో చూడండి ఒకసారి. వాడు డైరెక్షన్ అనే దాన్ని గమనించండి, వాడు ఇచ్చినటువంటి డైరెక్షన్ అనే దాన్ని గమనించండి. ఓకే, చెప్తున్నా చూడండి. ముందుగా వాటి యొక్క యారో సెట్ వైపు ఉన్నాయి చూడండి, వాటి యొక్క యారో హెడ్ సెట్ వైపు ఉన్నాయి. సో సి యొక్క యారో హెడ్ ఇటువైపు ఉంది, బి యొక్క యారో హెడ్ ఇటువైపు ఉంది. రెండింటి యొక్క ఇనిషియల్ పాయింట్ ఏంది, ఇది కదా. తర్వాత ఏ యొక్క యారో హెడ్ ఇక్కడ ఉంది, బి యొక్క యారో హెడ్ ఇక్కడ ఉంది. సో దీన్ని చూస్తే మనకి ఏమవుతుంది అంటే సి వెక్టార్ ఉంది కదా, సి వెక్టార్ ఇక్కడ వచ్చింది. ఆ సి వెక్టార్కి ఏ వెక్టార్ని యాడ్ చేశారు. సో ట్రయాంగిల్లో మనకి ఎట్లా ఎడిషన్ ఎట్లాగా, ఫస్ట్ వెక్టార్ హెడ్కి సెకండ్ వెక్టార్ టెయిల్ జాయిన్ చేయాలి. ఫస్ట్ వెక్టారు హెడ్కి సెకండ్ వెక్టార్ టెయిల్ జాయిన్ చేయాలి. సో జాయిన్ చేసాం మనం, సి వెక్టార్ హెడ్కి ఏ వెక్టార్ టెయిల్ జాయిన్ చేసాం మనం, అయిపోయింది. రిజల్ట్ కావాలి కదా, రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఫస్ట్ వెక్టార్ టెయిల్ నుంచి సెకండ్ వెక్టార్ హెడ్కి మనకి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా రాయాలి మనం, సి ప్లస్ ఏ, సి బార్ ప్లస్ ఏ బార్, సి అనే దానికి ఏ యాడ్ చేస్తాం, ఏ వచ్చింది మనకి, బి వెక్టార్ అనేది వచ్చింది మనకి. క్లియరా, అర్థమైందా. సో వాటి యొక్క డైరెక్షన్స్ గమనించండి, యారో హెడ్ ఎటువైపు ఉన్నాయి వాటికి గమనించి దాన్ని బట్టి తీసుకోవాలి మనం. ఓకే, దీని ఆన్సర్ ఎక్కడ ఉంది చూడండి, సి వెక్టర్కి ఏ వెక్టర్ యాడ్ చేసాం, బి వచ్చింది. సో ఆన్సర్ ఏంటి, సి అనమాట. క్లియర్, రైట్. 9th క్వశ్చన్ చూడండి. ఏ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ అండర్ ది యాక్షన్ ఆఫ్ 3 ఫోర్సెస్. ఏ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, గమనించండి బాడీ ఎక్కడ ఉంది, రెస్ట్లో ఉంది. సో అండర్ ది యాక్షన్ ఆఫ్ 3 ఫోర్సెస్, 3 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి దాని మీద, బాడీ ఎట్లా ఉంది, రెస్ట్లో ఉంది. 2 ఆఫ్ ద ఫోర్సెస్ F1 4i, F2 6j, ద థర్డ్ ఫోర్స్ ఈజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. మూడో ఫోర్స్ ఎంత అని అడుగుతున్నారు మనల్ని. ఓకేనా, క్లియర్, రైట్. చూడండి, సో ఒక బాడీ మీద 3 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి, 3 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఆ 3 ఫోర్సెస్ పనిచేయటం అనేది ఎట్లా ఉందంట, రెస్ట్లో ఉంది. అంటే ఈ 3 ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది 0 అయింది. సింపుల్, 3 ఫోర్సెస్ యొక్క రిజల్ట్ ఏమైంది ఇక్కడ, 0 అయింది. ఎందుకని, బాడీ రెస్ట్లో ఉంది కదా. సో 3 ఫోర్సెస్ని యాడ్ చేయండి, F1 ప్లస్ F2 ప్లస్ F3, 3 ఫోర్సెస్ యాడ్ చేయండి. రిజల్ట్ ఏం రావాలి, 0 రావాలి. క్లియరా, అర్థమైందా, రైట్. F1 ఎంతమ్మా, 4i, F2 ఎంతమ్మా, 6j ప్లస్ F3 ఈక్వల్ టు 0. సో రాయండి, మనకేం కావాలి, F3 కావాలి. ఈ రెండు అవతల పంపించండి, -4i మైనస్ 6j, ఇది థర్డ్ ఫోర్స్. క్లియర్, అర్థమైందా, ఈజీగానే ఉంది కదా, రైట్. సో ఒక బాడీ మీద పనిచేసే 3 ఫోర్సెస్ రెస్ట్లో ఉన్నాయి. అవి ఆబ్జెక్ట్ ఎట్లా ఉంది, రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉంది అంటే ఆ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ అనేది 0 అనమాట. అందుకని F1 ప్లస్ F2 ప్లస్ F3 ఈక్వల్ టు 0. క్లియర్, ఓకేనా, రైట్. సో ఆన్సర్ ఏది, డి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, 10th క్వశ్చన్ చూడండి. ఏ బాడీ మూవ్స్ డ్యూ ఈస్ట్, ఒక వస్తువు అనేది, ఒక బాడీ అనేది మూవ్ అవుతుంది, ఎటువైపు అంట, ఈస్ట్ వైపు వెళ్తుందంట. డ్యూ ఈస్ట్ వైపు వెళ్తుంది. విత్ వెలాసిటీ 20 km/h, ఈస్ట్ వైపు వెళ్తుంది, 20 km/h స్పీడ్ తోటి, ఈ వెలాసిటీ తోటి ఈస్ట్ వైపు వెళ్తుంది. అట్లానే దెన్ డ్యూ నార్త్ విత్ వెలాసిటీ 15 km/h, ఈ తర్వాత మళ్ళీ నార్త్ వైపు వెళ్ళింది 15 km/h. ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనల్ని, రిజల్టెంట్ వెలాసిటీ ఏంటి అని అడుగుతున్నారు, రిజల్టెంట్ వెలాసిటీ. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకి, సో ముందుగా ఎట్ల వైపు వెళ్ళిందంటే అది ఈస్ట్ వైపు వెళ్ళిందంట. ఎంత వెలాసిటీ తోటి, v1, అది కూడా ఎంత, 20 km/h. ఓకే, రైట్. తర్వాత ఎట్లా వెళ్ళిందంట, నార్త్ వైపు. సో నార్త్ వైపు వెళ్ళింది. సో ఎంత వెలాసిటీతో వెళ్ళింది, v2, 15 km/h. క్లియరా. సో మీకు అర్థం కాకపోతే పక్కన మనం డైరెక్షన్ తీసుకుందాం, ఈస్ట్ అని, వెస్ట్ అని, నార్త్ అని, సౌత్ అని, ఇట్లా డైరెక్షన్ తీసుకుందాం.
సో ఎట్లా వెళ్ళిందంట, ఈస్ట్ వైపు వెళ్ళింది. ఫస్ట్ ఈస్ట్ వైపు తీసుకున్నాను, తర్వాత నార్త్ వైపు వెళ్ళింది, నార్త్ వైపు తీసుకున్నాను. ఓకే రైట్. ఇప్పుడు మనం అడుగుతున్నాడు రిజల్టెంట్ వెలాసిటీ కావాలన్నాడు. అంటే రెండు వెక్టర్స్ యాడ్ చేయండి. మనం యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, రిజల్ట్ అనేది ఇది అవుతుంది. ఓకేనా. సో ఇదేంటి, v ఈక్వల్ టు v1 ప్లస్ v2. సో రిజల్టెంట్ ఎలా కనుక్కుంటాము, ఇది వెక్టర్స్ కదా, రిజల్టెంట్ ఎట్లా కనుక్కుంటాము, v ఈక్వల్ టు రూట్ ఆఫ్ v1 స్క్వేర్ ప్లస్ v2 స్క్వేర్. క్లియర్, గుర్తుంది కదా ఫార్ములా. రైట్. సో v1 వాల్యూ ఎంతమ్మా, 20, 20కి స్క్వేర్ కనుక్కోండి. v2 ఎంతమ్మా, 15, 15కి స్క్వేర్ చేయండి. సో చేస్తే ఎంత, 20 స్క్వేర్ అంటే ఎంత, 400, 15 స్క్వేర్ అంటే ఎంత, 225 రూట్ 625 అవుతుంది. ఓకే క్లియర్. 625 రూట్లో ఉంది, దాన్ని బయట తీసుకురండి. తీసుకొస్తే ఎంత, 25 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే క్లియర్, అర్థమైంది కదా. రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ డి. ఓకేనా. రైట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ చూద్దాం మనం. 11th క్వశ్చన్ ఏం చెప్తున్నాడు ఇక్కడ గమనించండి ఒకసారి. 11th క్వశ్చన్ ఏం చెప్తున్నాడు గమనించండి. ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఈక్వల్ టు సి బార్, రెండు వెక్టార్స్ ఏ బార్ బి బార్ మల్టిప్లై చేస్తాడు, ఏమొచ్చింది రిజల్ట్, సి బార్ వచ్చింది. దెన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో రాంగ్ అవుతుందంట. ఓకేనా. సో ఇది ఎక్కడి నుంచి మనకి అర్థం వస్తుంది, ఇది క్రాస్ ప్రోడక్ట్ నుంచి వస్తుంది. ఇది క్రాస్ ప్రోడక్ట్ మీకు అర్థమైతే కనుక మీరు దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. క్రాస్ ప్రోడక్ట్ మీకు అర్థమైతే కనుక దీన్ని మీకు సాల్వ్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు సి బార్. సో ఇప్పుడు రెండు వెక్టార్స్ ఉన్నాయి, ఏ వెక్టార్ ఉంది అట్లానే బి వెక్టార్ ఉంది. ఏ వెక్టారు బి వెక్టారు రెండు కూడా ఎక్కడ ఉన్నాయి, సేమ్ ప్లేన్లో ఉంటాయి. ఏ బి రెండు కూడా ఎట్లా ఉన్నాయి, సేమ్ ప్లేన్లో ఉన్నాయి, సేమ్ ప్లేన్లో ఉన్నాయి. ఇప్పుడు ఏబి రెండు క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ఏబి ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ప్లేను ఏ వెక్టారు బి వెక్టార్ ఎట్లా ఉంది కదా, రెండింటికి పర్పెండిక్యులర్గా అంటే ఇట్లా ఉండాలన్నమాట. ఓకే, ప్లేన్కి ఏ బి దానికి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఈ పెన్ను మనం పెట్టాం కదా దానిలో ఉంటుంది అనమాట పర్పెండిక్యులర్గా అంటే. సరే, అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, సి వెక్టార్ రిజల్ట్ అనేది ఏ వెక్టార్కి పర్పెండిక్యులర్గా ఉంది, ఎస్ ఏ వెక్టార్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. రిజల్ట్ సి అనేది బీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఎస్ సికి బీకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందా మీకు. సో ఏ వెక్టార్ బి వెక్టార్ రెండు సేమ్ ప్లేన్లో ఉన్నాయి, రిజల్ట్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఏకి పర్పెండిక్యులరే బీకి పర్పెండిక్యులరే, అంటే ఏ కాదు బి కాదు. ఆప్షన్ సి చూడండి, ఏ ప్లస్ బీకి పర్పెండిక్యులర్గా ఉందంట, ఏ ప్లస్ బీకి ఎట్లా ఉందంట, పర్పెండిక్యులర్గా ఉందంట. బాగానే ఉండిద్ది. ఏ వెక్టర్ బి వెక్టర్ ఎడిషన్ చేసినప్పుడు వచ్చేదానికి ఎట్లా ఉండిద్ది, అదే ప్లేన్ మీద ఉండిద్ది. దీనికి పర్పెండిక్యులర్గా అంటే ఈ పేపర్ నుంచి పైకి ఉండాలన్నమాట, పైకి కానీ కిందకి కానీ ఉండాలి. ఓకేనా, సో సి కూడా ఆన్సర్ కాదు. డి చూడండి, సి బార్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ క్రాస్ బి బార్. ఏ బార్ క్రాస్ బి బార్ ఎట్లా ఉండేది, పైకి ఉండేది. ఏ బార్ క్రాస్ బి బార్ ఎట్లా ఉండేది, పైకి ఉండేది. ఈ వెక్టార్కి ఈ వెక్టార్ ఎట్లా ఉండేది, రెండు పైకే ఉన్నాయి. ఇది పైకే ఉంది, ఇది కూడా పైకే ఉంది, రెండు పైకే ఉన్నాయి. అంటే రెండు ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉంటాయి. రెండు ఎట్లా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ఇప్పుడు రాంగ్ స్టేట్మెంట్ ఇదే కదా, రాంగ్ స్టేట్మెంట్ ఇదే కదా, అవునా, అర్థమైందా. రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్, ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్, దెన్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా, రైట్. జనరల్గా ఇదేంటి, కామ్యుటేటివ్ అని ఒబే చేయదు వెక్టార్ ప్రోడక్ట్. వెక్టార్ ప్రోడక్ట్ కామ్యుటేటివ్ అని ఒబే చేయదు. అంటే ఏ బార్ క్రాస్ బి బార్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. ఎందుకని, ఏ బార్ క్రాస్ బి బార్ చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూ అనేది ఆపోజిట్లో ఉంటుంది. ఎవరికి, బి బార్ క్రాస్ ఏ బార్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఇక్కడ మనం మైనస్ అనేది దాన్ని తీసేయాలి అంటే మైనస్తో మల్టిప్లై చేయాలి. సో మనం మైనస్ రావాలంటే ఎవరిని పెట్టాలి, కాస్ 90 అంటే ఎంత, 0 అయిపోతుంది. కాస్ 5/3 కూడా కాదు, కాస్ 5 పెట్టామనుకో, కాస్ 180 పెట్టామనుకో -1 వస్తుంది. సో ఇక్కడ మైనస్లో మనం తీసేయాలంటే కాస్ 5 పెట్టామనుకో వచ్చేస్తుంది కదా. సో ఇది పై అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. 13th క్వశ్చన్ చూడండి, 13వ చూడండి. కన్సిడర్ టూ వెక్టార్స్ f1 ఈక్వల్ టు 2i క్యాప్ ప్లస్ 5j క్యాప్, f2 ఎంత 3j ప్లస్ 4k క్యాప్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ ది దీస్ టూ వెక్టార్స్ అని చెప్పేసి అన్నారు.
2 వెక్టార్స్ ఉన్నాయి, F1 F2 2 వెక్టార్స్ ఉన్నాయి. ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 వెక్టార్స్. ఈ 2 వెక్టార్స్ మనం స్కేలార్ ప్రొడక్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది. సో చూద్దాం స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏంటి, F1 బార్ని F2 బార్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి. అంటే రెండింటి యొక్క ఎక్స్ కాంపోనెంట్ అంటే వాటిని మల్టిప్లై చేయండి. సో ఇక్కడ మనకేముంది 2i ఉంది, ఇక్కడ ఏముంది i ఉంది, ఇక్కడ i ఉంది, ఇక్కడ i ఉందా లేదు, ఇక్కడ i ఉంది, ఇక్కడ i లేదు. i లేదంటే ఎట్లా తీసుకోవాలి, 0గా తీసుకోవాలి మనం. ఓకేనా. సో 0 × 2 ఎంత 0 ప్లస్ ఇక్కడ j ఉంది, ఇక్కడ j ఉందా లేదు, ఇక్కడే ఉంది j, ఇక్కడ లేదు j అంటే అది కూడా 0 అవుతుంది. ప్లస్ ఇక్కడ k ఉంది, ఇక్కడ k ఉంది, kని మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు 4 5 0 అంతా 20. సో 0 + 0 + 20 ఎంత 20. సో ఆన్సర్ ఎంతమ్మా 20. ఓకేనా, క్లియర్. స్కేలార్ ప్రొడక్ట్లో మనం ఎక్స్ కాంపోనెంట్తో మల్టిప్లై చేయాలి, వైని వైతోనే చేయాలి, జెడ్ని జెడ్తోనే చేయాలి. సో అర్థమైంది. నెక్స్ట్ చూడండి, మీకు ఇఫ్ p బార్ డాట్ q బార్ ఈక్వల్ టు pq వచ్చింది, దెన్ ద యాంగిల్ బిట్వీన్ p బార్ అండ్ q బార్ ఈజ్ అని చెప్పేసి అన్నాడు మనల్ని. సో 2 వెక్టార్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు వాల్యూ ఎంత వచ్చిందంటే, 2 వెక్టార్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు డాట్ ప్రొడక్ట్ చేసినప్పుడు వాల్యూ ఎంత వచ్చింది, pq వచ్చింది. యాంగిల్ బిట్వీన్ p అండ్ q అని చెప్పేసి అన్నాం మనం ఇక్కడ. ఓకేనా, రైట్. చూడండి జనరల్గా మనం p బార్ డాట్ q బార్ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం, ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ p, సెకండ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ q, 2 వెక్టార్స్ మధ్య ఉన్నటువంటి కాస్ థీటా అనే దాన్ని తీసుకోవాలి మనం. 2 వెక్టార్స్ మధ్య ఉన్నటువంటి కాస్ థీటా తీసుకోవాలి. సో రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ pq అంతే రాసాం మనం. ఈ కాస్ థీటా అనేది కనుక థీటా ఈక్వల్ టు కనుక 90 డిగ్రీస్ అయిందనుకో, కాస్ 90 అంతా 0 అయిపోద్ది. అదే థీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఇస్తాను అనుకో, కాస్ 0 ఎంత 1. సో ఇప్పుడు pq × 1 ఎంత, pq × 1 ఎంత, pqనే కదా, రైట్. సో p బార్ డాట్ q బార్ ఈక్వల్ టు pq వచ్చింది, p బార్ డాట్ q బార్ ఈక్వల్ టు pq వచ్చింది. అంటే ఎప్పుడు వచ్చింది మనకి, థీటా అనేది 90 డిగ్రీస్, థీటా ఇన్ని 0 డిగ్రీస్ అయినప్పుడు వచ్చింది. 90 అయితే ఏమవుతుంది 0 అవుతుంది కదా, రైట్. సో థీటా 90 అవ్వాలి, థీటా అనేది 0 అవ్వాలి, సారీ థీటా అనేది 0 అవ్వాలి. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. ద యాంగిల్ బిట్వీన్ 2 వెక్టార్స్ ఏ అండ్ బి ఇచ్చారు. 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ కనుక్కోండి అన్నారు. 2 వెక్టార్స్ ఇచ్చారు, 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ కనుక్కోమన్నారు. ఈ క్వశ్చన్ మీద ఇదే మోడల్లో క్వశ్చన్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇదే కాన్సెప్ట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా గమనించుకొని చేయాలి వీటిని. సో ఇక్కడ వీడేం చెప్తున్నాడు, డైరెక్ట్గా మనల్ని యాంగిల్ కనుక్కోండి అంటున్నాడు. 2 వెక్టార్స్ ఇచ్చాడు, యాంగిల్ కనుక్కోండి అన్నాడు. సో యాంగిల్ కనుక్కోమంటే మీరేం చెప్తారు, కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మోడ్ ఏ ప్లస్ ఏ బార్ డాట్ చేయండి. సో ఓకేనా, ఏబి చేయండి, మోడ్ ఏ మోడ్ బి చేయండి. సో ఇక్కడ దీనికి ఏం లేదు, మోడ్ ఏ మోడ్ బి చేయండి. సో దీనికి ఏమి లేదు, సింపుల్గా కనుక్కోవచ్చు మనం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డాట్ ప్రోడక్ట్ అనే దాన్ని చెక్ చేయండి ఒకసారి. డాట్ ప్రోడక్ట్ చెక్ చేస్తే రిజల్ట్ అనేది 0 వచ్చిందనుకో, అప్పుడు మనకేంటి వాల్యూ ఏంటి 0నే. డాట్ ప్రోడక్ట్ చెక్ చేయండి, మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది 0 వచ్చిందనుకో, థీటా ఏమవుతుంది 90 అవుతుంది. ఓకేనా, లేదంటే దాన్ని బట్టి మనం చూద్దాం మనం. సో డాట్ ప్రోడక్ట్ చేద్దాం మనం, అంటే ఐతో మల్టిప్లై చేయాలి. 5 × 5 ఎంత 25. ఇక్కడ జేతో మల్టిప్లై చేయాలి, +5 -5 -25. సో వాల్యూ ఎంత 0. సో కాస్ థీటా వాల్యూ మొత్తం కూడా 0 అయింది. కాస్ 0 ఎప్పుడు అవుతుంది 90 డిగ్రీస్ దగ్గర 0 అవుతుంది. ఓకేనా, అదేనా. సో ఎప్పుడైనా కానీ మనల్ని క్వశ్చన్లో యాంగిల్ బిట్వీన్ 2 వెక్టర్స్ అని అడిగినప్పుడు అది మ్యాక్సిమం 90 డిగ్రీస్ అవుతుంది. లేదా దాన్ని చెక్ చేయండి. చెక్ చేసేటప్పుడు ఎట్లా చెక్ చేస్తారు, డాట్ ప్రోడక్ట్ చేయండి. డాట్ ప్రోడక్ట్ అంటే ఎక్స్ కాంపోనెంట్ని ఎక్స్ తోటి జేని జేతో మల్టిప్లై చేయండి. 0 వచ్చిందంటే అది అవుతుంది 90 అవుతుంది. ఓకేనా, రైట్. 16th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఫర్ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0, ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0, ద 2 వెక్టార్స్ 2 వెక్టార్స్ ఉన్నాయి ఏబి. 2 వెక్టార్స్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు రిజల్ట్ ఏమైంది 0 అయింది. అయితే 2 వెక్టార్స్ పరిస్థితి ఏంటి అన్నారు. సో చూడండి, క్రాస్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఎట్లా రాస్తాం మనం, ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్, 2 వెక్టర్ మ్యాగ్నిట్యూడ్, 2 వెక్టర్స్ మధ్య ఉన్నటువంటి సైన్ యాంగిల్ తీసుకుంటాం మనం. థీటా 0 తీసుకున్నాం అనుకో, అప్పుడేమవుతుంది ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఫస్ట్ ఏ బీర్ అంతా రాస్తాం, సైన్ 0 ఎంత 0 కదా. తర్వాత
ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏబి. ఈసారి తీటా 90 తీసుకోండి. తీటా 90 తీసుకుంటే సైన్ 90 ఎంత 1 అంటే వాల్యూ ఎంత ఏబి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఏబి రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ ఏమైంది 0 అయింది. సో రెండు వెక్టార్స్ని మల్టిప్లై చేసిన రిజల్ట్ ఏమైంది 0 అయింది. అంటే యాంగిల్ ఎంత రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎంత 0. తీటా 0 అయింది అని అంటే రెండు వెక్టార్స్ ఎట్లా ఉన్నట్టు ప్యారలల్గా ఉన్నట్టు. సో ప్యారలల్ టు ఈచ్ అదర్. రెండు వెక్టార్స్ కూడా ఎట్లా ఉన్నాయంట ప్యారలల్గా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ బార్ మోడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్. సో ద యాంగిల్ బిట్వీన్ ఏ బార్ అండ్ బి బార్. ఒకసారి చూడండి దీనికి. సో దీని మ్యాగ్నిట్యూడ్ రాద్దాం మనం. సో ఏ ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్, సెకండ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ బి, క్రాస్ ప్రోడక్ట్ కదా. అప్పుడు మనం ఏం చేయాలి రెండు వెక్టర్స్ మధ్య సైన్ థీటా తీసుకోవాలి. ఇక్కడ ఏంది ఏ బార్ డాట్ బి బార్. సో ఫస్ట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఏ, సెకండ్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ బి, రెండు వెక్టర్స్ డాట్ ప్రోడక్ట్ కదా. సో రెండు వెక్టర్స్ మధ్య ఉన్నటువంటి కాస్ యాంగిల్ తీసుకోవాలి మనం. సో ఏబి క్యాన్సిల్. కాస్ థీటా పంపించండి. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు 1. సైన్ బై కాస్ అంటే ఎంత టాన్ థీటా. టాన్ థీటా 1 అవుతుంది. టాన్ థీటా ఎప్పుడు 1 అవుతుంది థీటా ఈక్వల్ టు 45 degrees దగ్గర. సో ఆన్సర్ ఎంత బి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూడండి. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టార్స్. డాట్ ప్రొడక్ట్ ఆఫ్ టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ వెక్టార్స్. పర్పెండిక్యులర్ వెక్టార్స్ అంటే థీటా ఎంత 90 degrees. 90 degrees అప్పుడు డాట్ ప్రొడక్ట్ చేస్తే వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. మీకు తెలుసు ఏబి కాస్ థీటా కాస్ 90 ఎంత 0. ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా రాస్తాం. సో థీటా ఎంత 90 అన్నారు. థీటా 90 పెడితే ఏమవుతుంది కాస్ 0, కాస్ 90 ఎంత 0. సో 0 అంటే ఎనీథింగ్ 0 అయిపోతుంది. ఓకేనా. అర్థమైంది కదా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 19th. ఇఫ్ ఏ వెక్టర్ ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు ఎనదర్ వెక్టర్ బి బార్. ఒక వెక్టర్ ఉంది ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు ఎనదర్ వెక్టర్ బి బార్. అంటే ఈ రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ ఎంత థీటా అనేది 0. దెన్ రిజల్టెంట్ ఆఫ్ ద టూ వెక్టర్స్ ద వెక్టర్ ఏ బార్ బి బార్ విల్ బి అని చెప్పేసి అన్నారు. ఓకేనా. సో ఇక్కడ చెప్తున్నాడు ఏ వెక్టారు ప్యారలల్ టు బి వెక్టార్ రెండింటి మధ్య యాంగిల్ ఎంత 0. మనలే కనుక్కోమంటున్నాడు క్రాస్ ప్రొడక్ట్ కనుక్కోమన్నాడు. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఆన్సర్ అర్థమైపోయింది మీకు. సో ఏబి సైన్ థీటా. సో సైన్ థీటా ఎంత 0. 0 అంటే ఎనీథింగ్ 0. ఓకేనా. అర్థమైంది కదా. ఓకే రైట్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అండర్ ఏ సెట్ ఆఫ్ నాన్ కొలీనియర్ ఫోర్సెస్ దెన్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ హ్యాస్ టు బీ అని చెప్పేసి అన్నారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ తోటి ఇందాక మనం ప్రాబ్లం అవడానికి చేసాం. మనం ఇదే కాన్సెప్ట్ తోటి ప్రాబ్లం చేసాం మనం. 3 ఫోర్సెస్ ఉన్నాయి, 3 కూడా ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి. 3 కూడా ఈక్వల్ ఫోర్సెస్ ఉన్నాయి. సో 3 ఒకే ఆబ్జెక్ట్ మీద పనిచేస్తున్నాయి. అయితే ఆబ్జెక్ట్ ఎట్లా ఉంది రెస్ట్లో ఉంది. అప్పుడు మొత్తం కూడా ఏమైంది ఇక్కడ వాటి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత ఉంది వాటి మధ్య యాంగిల్ 120 degrees ఉంది కదా. రైట్. సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఇఫ్ ఏ బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అండర్ ఏ సెట్ ఆఫ్ నాన్ కొలీనియర్ ఫోర్సెస్ అన్నాడు. దెన్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ హ్యాస్ బీన్ అని చెప్పేసి అన్నాడు. సో ఎన్ని ఫోర్సెస్ ఉండాలి 3 ఫోర్సెస్ ఉండాలి. చెప్పాను కదా ఇందాక 2 ఫోర్సెస్ F1 ఇంకో ఫోర్సెస్ F2. ఈ రెండింటికి రిజల్టెంట్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇటువైపు ఉండాలి F3. ఓకే. ఎన్ని ఫోర్సెస్ ఉండాలి 3 ఉండాలి. వీటి మధ్య యాంగిల్ ఎంత 120. ఇక్కడ ఎంత 120. ఇక్కడ ఎంత 120. ఓకేనా. క్లియర్.